అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అందరు బాగున్నారా? ప్రియమైన వారులారా, చక్కగా చాలా చోట్ల VBSలు ప్రత్యేక కూడికలు జరుగుతూ ఉన్నాయి. మరి హెబ్రోన్లో కూడా 26 నుంచి 30 దాకా కూడా మరి యూత్ క్యాంపు, ఆల్ ఇండియా యూత్ క్యాంప్ కూడా జరగనే ఉంటుండగా మరి ఈ మీటింగ్స్ అన్నీ కూడా దేవుని మహిమార్థమై దేవుని తెలుసుకునే ప్రత్యక్షత గల మనసు అందరికీ దేవుడిచ్చినట్లుగా ఆ మీటింగ్స్ కూడా ఇక జరిగిపోయిన మీటింగ్స్ విషయంలో దేవునికి స్తోత్రం, జరగనైన మీటింగ్స్ విషయంలో కూడా మనం ప్రార్థిద్దాం. కాబట్టి అన్ని చోట్ల అనగా మనకు వీలున్న చోటికి వెళ్దాం. కాబట్టి నిజంగా దేవుడు ఎంతో గొప్పగా ఈ సంవత్సరం ఎన్నో చోట్ల మీటింగ్స్ ప్రభు సాయం చేస్తూ వచ్చాడు. ఇంకా VBSలు ఉన్నాయి, ఇంకా కొన్ని చోట్ల ప్రత్యేక కూడికలు ఉన్నాయి, చాలా చక్కగా అద్భుతంగా. కాబట్టి హెబ్రోన్లో జరుగుతున్న యూత్ క్యాంపు కూడా అనేకులు వెళ్ళాలని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. రండి, ఈ సమయంలో యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. 3వ వచనం: అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనము నీకు ఇచ్చేదను. రహస్య స్థలములోని మరుగైన ధనము నీకు ఇచ్చేదను. అంటే ఈ లేఖనం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ లేఖనం యొక్క ఉద్దేశం ఏంటంటే 2వ వచనం చదువుతాను. 2వ వచనం: నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలంలో సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. ప్రియమైన వార్లారా, ఈ కోరేషు అనే రాజు పారసీకపు రాజు. అంటే బబులోను మీద దేవుడు వారికి విజయం ఇవ్వబోతున్నాడు. అక్కడున్న ధనాన్నంతా వారు కూర్చుకోబోతున్నారు. ఏదైతే వారు సిద్ధపరిచారో, అంటే బబులోను సామ్రాజ్యాన్ని ఎవరు జయించలేరు అన్న విధానంలో వారు గర్విస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు కోరేషును లేపి, కోరేషు వెనక ఉండి, దేవుని బిడ్డలారా, కోరేషు వెనక ఉండి ఆ ప్రాంతాలన్నీ కూడా జయించడానికి ప్రభు కృపణిపోతున్నాడు, సామర్థ్యమైపోతున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఎంతో ధనాన్ని కొల్లగొట్టుకుని పోవడానికి అవకాశం ఉంది. ఎంతో అక్కడ ఉన్నటువంటి సంపదను అవన్నీ పొందడానికి అవకాశం ఉంది ఇప్పుడు కోరేషుకు. అందుకే రహస్య స్థలములోనే మరుగైన ధనము నీకు ఇచ్చాడు. దేవుడు మరుగైనటువంటి, అంటే నీతిమంతుల కొరకు దేవుడు దాచిపెట్టిన మేళ్ళు ఎంతో గొప్పవి. ఏమంటే అర్థమైందా? నేను ప్రసంగి గ్రంథంలో ఒక మాట చదువుతాను. ప్రసంగి గ్రంథములో నేను ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. ఏ మాట అంటే, రండి, ప్రసంగి గ్రంథము, ప్రసంగి, ఈ మాట చాలా అద్భుతమైందని నేను తలంచుతూ ఉన్నాను. ఈ మాట చాలా అద్భుతమైంది. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం: ఎలయనగా దైవదృష్టికి మంచివాడుగా నున్నవానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవదృష్టికి ఇష్టడవు అని ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయ పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. అర్థమైందా? అంటే దైవదృష్టికి మంచిగా ఉన్నవానికి, ఇష్టడుగా ఉన్నవానికి దేవుడు జ్ఞానము, తెలివి, ఆనందమే కాకుండా ప్రయాసపడి పోగు చేయ పనిని, అంటే అన్నీ సిద్ధపరిచే పనిని పాపాత్ముడు నిర్ణయించేశాడట. అంటే నీతిమంతునికి దేవుడు ఎంత సాయం చేస్తాడో మీకు అర్థమవుతుందా? అవును, కోరేషు ద్వారా ఇశ్రాయేలీయులకు ఎంత క్షేమాన్ని దేవుడు కలిగించబోతున్నాడో. అందుకే కోరేషు నా మందకాపరి అన్నాడు, నా చిత్తమంతా నెరవేర్చువాడా అన్నాడు. నువ్వు కట్టుదువు, దేవాలయమును పునాది నీ ద్వారా జరగబోతుంది అని చెప్తున్నాడు. అంటే రహస్య స్థలముల్లో ఉన్న ధనాన్ని, ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ధనాన్ని యాకోబుకు దేవుడిచ్చాడు. అర్థమైందా? అంత మాత్రమే కాదు, బబులోన్లో ఉన్న ధనాన్ని దేవుడు కోరేషుకి ఇవ్వబోతున్నాడు. దేవుడు మార్గాలు సరళం చేయబోతున్నాడు. దేవుడు యుద్ధం చేయబోతున్నాడు.
ఇత్తడి తలుపులను పగలగొట్టడానికి, ఇనుప గడియలు విరగ్గొట్టడానికి దేవుడు శక్తిని ఇవ్వబోతున్నాడు. దేవుడు కొన్ని బిరుదులు ఇవ్వబోతున్నాడు. అందుకే స్నేహితులారా, దేవుడు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే తప్పక నీకు ఇస్తాడు. ఎంత రహస్య స్థలంలో ఉన్నా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన చెల్లి పల్లవి అని, ఆ అమ్మాయి జాబ్ కోసం ప్రయత్నిస్తుంటే ఒకటే ఉన్నదన్నమాట. మరి ఒకటంటే చాలా కష్టం కదా, ఎంత కాంపిటీషన్ ఉంటుంది ఈ దినాల్లో. మరి ఆ ఒకటిని ప్రభు ఆమెకే ఇచ్చాడు. మరి అది దేవుని చిత్తం, దేవుని యొక్క కృప. అర్థమైందా? రహస్య స్థలంలోని మరుగైన ధనాన్ని, అంటే మరుగైన విషయాలు ఏవైనా ఉండొచ్చులే, కానీ అవి ప్రభు నీకు ఇవ్వాలి అనుకుంటే నీకు తగిన శక్తిని, బలాన్ని ప్రభు ఇస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే కొంత పిత్రార్జితం రావాల్సిన ఆస్తులు ఎవరు దాచుకుంటారు. ఇది నాది, ఇది మా నాన్నది. అట్లా చాలా ఫ్యామిలీస్ ఈరోజు సఫర్ అవుతున్నారు. ఇది నిజమే, చాలామంది సఫర్ అవుతున్నారు. నిజంగా చెప్తున్నాను, చాలామంది సఫర్ అవుతున్నారు. నాకు తెలిసిన అక్కోళ్ళు కూడా ఉన్నారు పాపం. కొంతమంది ఇవ్వరు, తల్లిదండ్రులు ఇచ్చినప్పటికీ కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఇవ్వరు. అర్థమైందా? అయితే దేవుడు తలుసుకుంటే మాత్రం ఇక అంతే. అర్థమైందా? రహస్య స్థలంలో మరుగైన చోట ఉన్నప్పటికీ కూడా దేవుడు యుద్ధం చేసి దాన్ని బయట తీసుకొస్తాడు. అర్థమైందా? దేవుడు యుద్ధం చేసి బయట తీసుకొస్తాడు. అంటే ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఆది కాండంలో నుంచి నేను మీకు ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏ మాట అంటే, అసలు వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది యాకోబు కుమారులకి. అరే ఏంట్రా, ఈ మన గోనె సంచులకి ధనం ఎలా వచ్చింది? మన గోనె సంచులకి ధనం ఎలా వచ్చింది? అరే మనం కొనడానికి వెళ్ళాం కదా, ఎలా సాధ్యమైంది ఇది? రెండో మాట చూద్దాం. ఆది కాండం 43వ అధ్యాయం. ఆది కాండము 43వ అధ్యాయము 22వ వచనం నుండి, ఆహారము కొనుటకు మరి రూకలను తీసుకుని వచ్చితిమి. మా రూకలు మా గోనెలోనే నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి. అందుకతడు, మీకు క్షేమమును గాక, భయపడుకుడి. మీ పితరుల దేవుడైన దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలో ధనమిచ్చెను. మీ గోనెలో ధనమిచ్చెను. వింటున్నారా? అంటే దేవుడు సిద్ధపాటు ఎంత గొప్పదో వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఎలా సాధ్యం? కాబట్టి ఈరోజు నీకు ఏం కావాలో, ఎంత అవసరమో, నీకు ఎంత ధనం కావాలో అది ప్రభు ఇస్తాడు. ఇవ్వనని ఎవరు చెప్పారు? ఈరోజు నీకు ఎంత అవసరమో వ్యర్థం చేయొద్దు, ఏది కూడా వ్యర్థం చేయొద్దు. ఒక తల్లి వస్తుంది, అయ్యా మరి నా భర్త చనిపోయాడు, మరి అప్పుల వారు వచ్చారు, ఏంటి నా పరిస్థితి? దేవుని దగ్గర సమాధానం ఉంది. లేదని ఎవరు చెప్పారు నీకు? దేవుడు నీకు సహాయం చేయగలడు, శక్తిమంతుడు, నిన్ను పోషించగలడు, నిన్ను ఆదరించగలడు, నిన్ను పరామర్శించగలడు. పరామర్శించలేంత శక్తి లేనివాడు కాదు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము, 4వ అధ్యాయము అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనుడు చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉన్నట్టుకై వారిని పట్టుకుని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావాలి? నీ ఇంట్లో ఏమున్నదో అది నాకు తెలియచెప్పమని. అందుకు ఆమె, నీ దాసురాలని నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదా నేను. వింటున్నారా? దేవుడు నీ ఇంటిలో ఉన్న మరుగైంది నీకు తెలియదు, ఒక్క కుండే అనుకుంటావు నువ్వు. దేవుడు దాన్ని ఏమైనా చేయగలడు. నాకుండేది నాకుండేది చిన్న గుడిసే కదండి అని నువ్వు అనుకుంటావు. భవిష్యత్తులో నీకు ఉండటానికి చక్కని నివాసాన్ని ప్రభు ఇస్తాడు, ఉండటానికి. అంతేగాని ఏదో గొప్పగా చెప్పుకోవడానికి కాదు, ఉండటానికి. ఈరోజు అన్ని గొప్పలకి పోయి తిప్పలు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ ఎలా చేస్తున్నారంటే, గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకుంటున్నారు. 50,000 ఖర్చు పెట్టాల్సిన కాడ 2-3 లక్షలు ఖర్చు పెడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త, ఇబ్బందుల్లో పడతావు, సమస్యలు ఇరుక్కుంటావు. కాబట్టి నువ్వు దేవుని దగ్గర మొరపెట్టుకో. నీ అవసరాల కొరకు, నీ అక్కర్ల కొరకు, నీకున్నటువంటి సమస్యల కొరకు ప్రభు దగ్గర మొరపెట్టు. దేవుడే నీకు కావలసిన ధనాన్ని ప్రభు సిద్ధపరుస్తాడు, ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అప్పుల వారు వచ్చి తన 2 కుమారులను ఎత్తుకొని పోతుంటే
ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంది. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఎందుకు మొరపెట్టుకో? వాళ్ళకేలకు ఇరు పొరుగు వారికి వాళ్ళకేలకు ఎందుకు దండోరు కొడతావు? ఈరోజు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. ప్లీజ్ సోదరులారా, మనం మనకు కావలసిన సమస్తమును కూడా ఆయన ఇవ్వగలడు. నీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు, నీ పక్షాన ఆయన పోరాడతాడు, నీ కొరకు ఆయన ఏమైనా చేస్తాడు. అర్థమైంది? కాబట్టి చక్కగా ప్రభు మీద ఆధారపడదాం. రహస్య స్థలముల్లో మరుగైన ధనాన్ని నీకు ఇస్తానని కోరెషుకు చెప్పాడు. కాబట్టి బబులోను మీద యుద్ధం చేశారు, గెలిచారు. గొప్ప రాజు. ఇప్పుడు ఇశ్రాయేలు కూడా చాలా అవసరం. ఈ రాజు మందిరం కట్టబడడానికి రాజు చాలా అవసరం. కాబట్టి ఈరోజు నీ ధనము నీవు ఆ ప్రభుకు చాలా అవసరం, చాలా అవసరం. అర్థమైందా? నేను క్రమక్రమంగా ఇస్సాకులే వృద్ధి చేస్తాడు. అన్ని విషయాల్లో అబ్రహాం వల్ల నిన్ను ఆశీర్వదిస్తాడు. రూతు వలె క్షేమాభివృద్ధి కలిగినదానిగా, క్షేమాభివృద్ధి కలిగి వర్ధిల్లేటువంటి పరిస్థితులు ప్రభు నిన్ను ఉంచుతాడు. రెండంతల ఆశీర్వాదంతో యోబు వలె ప్రభు నిన్ను చేయడానికి ఆయనకి ఇష్టమే. ఇష్టం కాదని ఎవరు చెప్పారు? కాబట్టి మరుగైన దానిని ప్రభు నీ కొరకు సిద్ధపరిచాడు. అయితే నువ్వు ఒకటే చేయాలి, నువ్వు ప్రభు చిత్తాన్ని నెరవేర్చేదానిగా, ప్రభు మందను కాచేదానిగా, ప్రభు మంద కొరకు విచారించేదానిగా, ప్రభు మందను మేపేదానిగా, ప్రభు మందను మేపడానికి సిద్ధంగా నీ ఉండాలని పేతురు చెప్పాడు. పేతురు నన్ను ప్రేమిస్తున్నా, అయితే నా గొర్రెలు కాయి, నా పిల్లలు మేపు అని ఎలా చెప్తూ వచ్చాడో అలా ఉండటానికి, అలా ప్రభు ద్వారా సమస్త మేలులు పొందడానికి, అవసరమైతే మెట్టగానున్న స్థలాలను దేవుడు సరాం చేయనట్టుగా ప్రభు సన్నిధిలో కూర్చున్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు. మీరు ఇచ్చిన మంచి తలంపుల కొరకు స్తుతిస్తూ మాతో మీరు మాట్లాడేందుకై స్తుతిస్తున్నాం. భవిష్యత్ దినాలు మరి నాయన భవిష్యత్తు వాక్కులు కోరేష్ కొరకు మీరు ఆల్రెడీ నాటి రాయిస్తూ వచ్చారు. ఈరోజు మాకు కూడా రాయిస్తూ వచ్చారు. మేము కూడా ఈ భూమి మీద నీ కోసం జీవించడానికి కూడా సహాయం చేయండి నాయన. మీరు ఏదైతే మరుగైంది ఉందో, నువ్వు సిద్ధపరిచింది, దాచి ఉంచింది ఉందో, అది నీ బిడ్డలకు ఇవ్వగలవు. అందును బట్టి స్తోత్రాలు. కనికరించండి మా ప్రియులకు, మాకు ఆయన ఏదైతే అవసరం ఉందో అవసరాలు అక్కర్లన్నీ తీర్చి మీరే మహిమ పొందమని ఈ మాటలు వింటున్న ప్రియులందరినీ దీవించండి. మరి ఆల్ ఇండియా యూత్ క్యాంపు హెబ్రోన్లో జరగనే ఉంటుండగా ఆ మీటింగ్స్ అన్నింటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వాదకరంగా ఉంచండి. మరి మా ప్రియుడు కృపయ్య గారిని బట్టి తన కుమారుడు వివాహ విషయంలో తను ఎంతో ప్రయాసపడుతున్నాడు. మీ చిత్తమైతే నా సహోదరిని సిద్ధపరచండి, కనికరించండి. ఇంకా మా ప్రియులు ఎన్నో సమస్యల్లో ఉన్నారు. వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. జాన్సన్ మార్పు కొరకు, మరి చెల్లి షారా డెలివరీ కొరకు, అట్లు ఈ యొక్క క్యాలెండర్ వాక్యం వింటూ కామెంట్స్ చేస్తున్న ప్రియులందరి కొరకు ఆయన ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. జరిగిన ఈ వీబీఎస్ను బట్టి స్తోత్రాలు, జరిగిన ప్రత్యేక కూడికలను బట్టి స్తోత్రాలు, జరగనంటున్న పరిచయ కొరకు కూడా ప్రార్థన చేస్తూ మీరు సహాయం చేయమని, ఎన్నో జీవితాలు కట్టమని, నిన్ను ఎరిగే ప్రత్యక్షత గల మనసు వారికి దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.